నీకు ఎట్లా అనిపిస్తుంది 200K అయింది మనకి? చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. చిన్న చిన్న పిల్లలు ఎట్లా అంటే లైక్ ఫాదర్ లేని వాళ్ళు, మమ్మీ లైక్ మదర్స్ లేని వాళ్ళు, చాలా పేరెంట్స్ ఓలిపోయిన వాళ్ళు అంతే. పేరెంట్స్ కి దూరం ఉన్న వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. సో వాళ్ళకి వెళ్ళి మనం మన తోచినంతగా మనం అయితే సాయం చేస్తాం ఈరోజు. మన 200K వాళ్ళతోని ఒక బెటర్ గా సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నా. మామూలుగా కేక్ కట్ చేసుకొని ఇట్లా ఇట్లా అన్ని ఫ్లవర్లు అవి చేస్తారు కదా, మేము అవే అమౌంట్ పెట్టి వాళ్ళకు ఒక పూట తిండి పెడుతున్నాం అంతే. సో ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో మీరే చూడరు, మీకే తెలుస్తుంది. సో దాని లోపలికి ఏం చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నావు. మమ్మీ డాడీ ఏం చేస్తారు? డాడీ లేడు, మమ్మీ ఉంది. అందరికి ఏంటంటే ఫాదరో మదరో లేని వాళ్ళని ఇక్కడ కొంచెం పేదవాళ్ళు కదా ఇక్కడ జాయిన్ చేసి పోయారు. మనం ఏంటంటే వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరు కొంతమందికి అయితే మతి స్థిమితం లేదు. అరే వాళ్ళకి చూస్తుంటే ఒకటేసారి కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నారు అవి చెప్పాలంటే ఓపెన్ గా. నీకు ఎట్లా అనిపిస్తుంది? మనకు 200K అయింది కదా. 200K అయినందుకు హ్యాపీ ఉంది. 300K కూడా కావాలా వీళ్ళకి, మళ్ళీ ఇంకొక రోజు రావాలని. సో 300K వీళ్ళకి ఇంకా వేరే ఉంటది. ఇప్పుడు ఇదైతే ఫస్ట్ స్టేజ్ అన్నమాట మనకి. అంత తరుణ్ ఐడియా ఇది. నీకు ఎట్లా అనిపిస్తుంది రా 200K అయింది? సో నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని దానంలోకి వెళ్ళి అన్నదానం గొప్పది. అంతే. థ్యాంక్ యూ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్. వచ్చేలో వీడియో ఏంటంటే మీకు అందరికి తెలుసు మనకైతే 200K అయ్యారు, అది కూడా యూట్యూబ్లో. సో మొత్తం మీ సపోర్ట్ వల్లనే అట్లనే ఒక చిన్న సెలబ్రేషన్ చేస్తున్నాను కదా. అదేం లేదు, ఇట్లనే మనకు తెలిసిన ఒక అనాథాశ్రమంలో అయితే ఒక 30 మెంబర్స్ దాకా అయితే చిన్న చిన్న పిల్లలు అంటే వితౌట్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళకి ఒక ఫుడ్ డొనేషన్ చేద్దామని చెప్పేసి మేమైతే సజెషన్ తీసుకున్నాము. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక 30 మెంబర్స్కి మేమైతే ఫుడ్ అనేది డొనేట్ చేస్తున్నాము. సో అందరితో కాకుండా వాళ్ళతోని ఈ డే ఎట్లా ఉంటుంది ఏం లేదని అయితే సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే మాకైతే ఉంది. సో అక్కడ చిన్న చిన్న పిల్లలు ఎట్లా అంటే లైక్ ఫాదర్ లేని వాళ్ళు, మమ్మీ లైక్ మదర్స్ లేని వాళ్ళు, చాలా పేరెంట్స్ ఓలిపోయిన వాళ్ళు అంతే. అయితే ఇక పేరెంట్స్కి దూరం ఉన్న వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. సో వాళ్ళకి వెళ్ళి మనం మన తోచినంతగా మనం అయితే సాయం చేస్తాం ఈరోజు. మన 200K వాళ్ళతోని ఒక బెటర్గా సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నా. కొంతమంది ఏమనుకుంటారంటే అందరూ మామూలుగా కేక్ కట్ చేసుకొని ఇట్లా ఇట్లా అన్ని ఫ్లవర్లు అవి చేస్తారు కదా, మేము అవే అమౌంట్ పెట్టి వాళ్ళకు ఒక పూట తిండి పెడుతున్నాం అంతే. ఎందుకంటే ఆ అమౌంట్ ఇప్పుడు మేము చేసుకున్నా పెద్ద ఫరక్ పడదు. మేము ఒక గంట హ్యాపీగా ఉంటామేమో, కానీ వాళ్ళ కడుపు నిండుతుంది కదన్న అంతే. సో ఒక 1 డే వాళ్ళకి ఒక బెటర్గా ఫీల్ చేద్దాం, వాళ్ళకి కావాల్సినంత డేని అయితే ఫుల్ఫిల్ చేద్దామని అయితే మా టీం అందరం అయితే. అది మీ వల్లనే, మా డబ్బులు కాదు అవి, మీ అందరి డబ్బులు అన్నట్టు ఫీల్ కండి, మీవే డబ్బులు అవి. ఓకేనా? సో గైస్, ఈ సెలబ్రేషన్ ఇక్కడితోనే కాదు, ఇంకా ఇట్లాంటివి చాలా కూడా వస్తుంటాయి. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఎన్నెన్నో చేస్తాము. ప్లీజ్ గైస్, చలో మనమైతే డైరెక్టర్కి వెళ్ళిపోదాము. ఇక మన వాళ్ళు అంతా రానే ఉర్రు ఇంకా. సో అక్కడ ఫుడ్ అంతా ప్రిపేర్ చేయించేసిన. సో వెళ్ళి వాళ్ళ ఒక చిన్న హ్యాపీనెస్ చూద్దాం వాళ్ళ ఫేసెస్లలో. అది సో చలో ఫైనల్గా అయితే మా పెద్దలు కూడా వచ్చేసారు అనమాట, పెద్ద దిక్కు. సో మీకోసం ఆయన ఇంతసేపు. సో మనమైతే వచ్చేసి అయితే అమ్మజ్యోతి ఫౌండేషన్ కాడికి అయితే వచ్చేసినాము. ఒకసారి చూపి మా సో మనమైతే ఫైనల్గా అయితే ఫౌండేషన్కి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ చాలా చిన్న పిల్లలు ఉన్నారు. సో మీరే చూడరు, మీకే తెలుస్తుంది. సో దాని లోపలికి
హాయ్. సో వీళ్ళతోని మనమైతే డే బెటర్ చేయాలి ఈరోజు 200K స్పెషల్ కదా. సో చలో అరే ఒక్కొక్కరిని విలువ జరా వాళ్ళకి అడుగు. పాపం ఒక్కొక్కరు చాలా బాధ ఉంటారు అంటే లైక్ ఒక్కొక్క స్టేజ్ నుంచి వాళ్ళకి మదర్ కానీ ఫాదర్ కానీ లేని వాళ్ళు, లేదంటే ఇక్కడ వదిలేసి అంటే లైక్ ఈ నుంచి చాలా దూరంగా లైక్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఇక్కడ ఇప్పుడు అందరిని పిలిచి అంటే టైం లేదు, ఎందుకంటే ఆకలి అవుతుంది అందరికి. ఆకలి అవుతుంది. కొంతమంది పిలుస్తాం, ఒక ఇద్దరు ముగ్గురు కొందరికి పిలిచి చాలా లేట్ చేశారు రావడానికి. లేట్ ఏం లేదు. సో చలో ఒక ఇద్దరు ముగ్గురికి అయితే తెలుసుకుందాం వాళ్ళ మాటలలో అంటే లైక్ అట్లా లైక్ ఎట్లా ఫీల్ అవుతారు ఏం లేదు, ఈ ఫౌండేషన్ ఎట్లుంది ఏం లేదు, అట్లనే వాళ్ళకి ఫుడ్ టైంకి దొరుకుతుందా లేదా, ప్లస్ వాళ్ళ అట్లా అసలు లైక్ ఇది ఎట్లుంటున్నారు ఏం లేదు, వాళ్ళ మాటలో మనం అయితే తెలుసుకుందాము. పిల్లనా జర మన నువ్వు ఫస్ట్ తమ్ముడో ఏం పేరు రాని పేరు పెట్టాను సాయి చరణ్. సాయి చరణ్. సాయి చరణ్, రామ్ చరణ్ తర్వాత సాయి చరణ్. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్ చదువుతున్నావు. మమ్మీ డాడీ ఏం చేస్తారు? డాడీ లేడు, మమ్మీ ఉంది. ఉండేది ఏడా ప్రాపర్ ఏడా? అప్పుడు మమ్మీ జాయిన్ చేసింది. అంటే లైక్ ఆయనకు తెలియదు అసలు వాళ్ళు ఇక్కడ జాయిన్ అంటే చాలా చేయించారు. చిన్న ఏజ్ పాపం కొంచెం ఈ బాబుని చూస్తుంటే కొంచెం మతిస్థిమితం తక్కువ ఉన్నట్టుంది. కొంచెం లైక్ అసలు ఆ కాన్షియస్ కాకుండా లైక్ అసలు ఆయనకి ఏం తెలియదు, ఎందుకంటే లేని ఏజ్ లో జాయిన్ చేయించినట్టు మనలో. అంటే లైక్ ఇక ఎట్లుంటుంది ఇక్కడ ఫుడ్ అంతా బాగానే ఉంటుందా? మంచిగానే ఉంటుంది. క్లాస్ అంటే లైక్ ఏం క్లాస్ చదువుతున్నా? 4th కదా. ఎట్లా స్కూల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మంచి రిసీవ్ చేసుకుంటారా? అవును, అంత మంచిగానే ఉంది ఇక. మంచిగానే ఉంది. ఒక హాస్టల్ అన్న మంచిగా చూసుకుంటున్నా. అయితే వీళ్ళందరికీ ఏంటంటే ఫాదరో మదరో లేని వాళ్ళని ఇక్కడ కొంచెం పేదవాళ్ళు కదా ఇక్కడ జాయిన్ చేసి పోయారు. మనం ఏంటంటే వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరు కొంతమందికి అయితే మతి స్థిమితం లేదు. చలో బాయ్ ఆరా, బాయ్. పోలారా, మేము వెళ్ళిపోలారా. అయితే ఈ రోజు అయితే మొత్తం ఇలా ఒక మ్యాక్స్ ఉంటారు, ఒక 25 to 30 మెంబర్స్ ఉంటారు. వీళ్ళతో సెలబ్రేషన్ చేసుకోం అనమాట. సో ఎట్లా అనిపిస్తుంది మేము వచ్చినందుకు? మీకు హ్యాపీ అనిపిస్తుందా? నాకైతే ఇక్కడికి వచ్చినందుకు ఎంజాయ్ అనిపిస్తుంది. నాకు కూడా అంటే వాళ్ళు అవతలేదు. అవుతున్నాము అంటే అరే వాళ్ళకి చూస్తుంటే ఒకటేసారి కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నారు అవి చెప్పాలంటే ఓపెన్ గా. అదైతే కరెక్టే, ఎందుకంటే వీళ్ళని చూస్తుంటే ఏంటంటే వీళ్ళ ఇంట్లో కూడా ఎవరు ఫ్యామిలీ ఉండదు. బాధ అనిపిస్తుంటది, నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది. వీళ్ళకి ఎప్పుడెప్పుడు వీళ్ళు తింటారా అని నేను ఎదురు చూస్తున్నా. అందరం వీడియో కోసం వచ్చినాం కానీ మాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ ఒక 200K స్పెషల్ వీళ్ళకి ఇంకా స్పెషల్ అనమాట. ఫుడ్ కూడా స్పెషల్ గా చేయించినాము. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, చెప్పు. మీ పేరెంట్స్ ఉన్నందుకు మీరు మంచిగా చూసుకోవాలి వాళ్ళని. అంతే. వీళ్ళకి లేకున్నా కూడా ఎంత బాధపడుతున్నారో వీళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి మీ పేరెంట్స్ ని మంచిగా కేరింగ్ తీసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. ఒక్కొక్క పిల్లలు అయితే కొంచెం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. రాజమండ్రి అంటారు, ఖమ్మం అన్నారు. అంత దూరం నుంచి వాళ్ళ ఫ్యామిలీ లేకుండా ఇక్కడికి వచ్చి బాధ అనిపిస్తుంది నాకు చాలా. ఓకే ఎనీవే, ఇప్పుడు బాధపడుకుంటే కూర్చుంటే కాదు కానీ అన్నం అయితే పెడదాం. కాదు అంతే. వీళ్ళ లైఫ్ లో ఎలాంటి డ్రీమ్స్ ని వీళ్ళు కోలుకుంటారు? లైక్ అంటే నేను ఇది కావాలి అది కావాలి అనుకుంటాను. నువ్వు నీ లైఫ్ లో ఏం కావాలనుకుంటున్నావు? ఆర్మీ. నువ్వేం కావాలనుకుంటున్నారా? పోలీసా? అరే నువ్వు పొట్టుకున్నావారా? అట్లా ఏం భారతదేశం రక్షకులు అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడైతే వీళ్ళకి మనం ఫుడ్ డొనేట్ చేసేసి వాళ్ళ మాటలలో కొన్ని మాటలు తెలుసుకుందాము. సో వచ్చి
ఫైనల్ గా ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు తినాల పవన్ చాలా లేట్ అయిపోయింది. సో తినుడు జల్ది తినేసారు. మనం ఇక అది తిన్న తర్వాత వీళ్ళతో ఒక చిన్న కేక్ కటింగ్ అయితే సెలబ్రేషన్ ఉందన్నమాట. సో వీళ్ళందరూ తిన్నా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మస్తు లేట్ అయింది, చాలా లేట్ అయిపోయింది. ఎవరి వల్ల కాదు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ మేము ఇక్కడ రావడానికి కూడా కొంచెం లాంగ్ ఉంది, మాకు తెలిసిన వారికి కొద్దిగా లాంగ్ ఉంది. సో గైస్ మీరు కూడా మీ యొక్క బర్త్డే కానీ మీ వెడ్డింగ్స్ కానీ అట్లనే ఏమైనా సెలబ్రేషన్స్ కానీ మీరు చేసుకోవాలి ఇలాంటి వాళ్ళతోని లైక్ అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా వాళ్ళ మొబైల్ లైక్ డీటెయిల్స్ అన్నీ పెడతా. అమ్మ ఫౌండేషన్ అని ఇది మనకు దిల్షుఖ్నగర్ శివగంగా థియేటర్ ఎదురుగానే శ్రీరామ్ నగర్ కాలనీ సంథింగ్ ఏదో ఉంది. ఆ డీటెయిల్స్ మొత్తం నేను కింద పెడతా. సో మీ యొక్క డే బెటర్ చేసుకోవాలనుకుంటే ఇట్లా చిన్నగా మన తోచినంతగా మనమైతే హెల్ప్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ అయితే మనము పొందొచ్చు ఆ డేలా. ఇట్లాంటి డేస్ లైఫ్లో ఇట్లాంటి కొన్ని మంచి పనులు చేస్తే మనకు కూడా ఎట్లా అంటే హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే మన బిజీ లైఫ్ చాలా అంతే, మ్యాక్సిమం మనం చెప్పుకోవాలంటే చాలా బిజీ ఉంటాం. కానీ ఒక్క పూట ఏంటంటే ఒక 4 hours మనం టైం ఇచ్చామనుకో, మీరు ఇక్కడికి వచ్చి చూడండి, నేను వాళ్ళని తినమన్నా కానీ వాళ్ళు ప్రేర్ చేయండి తింటలేరు. అంటే అంత క్రమశిక్షణతో ఉన్నారు. మన ఇంట్లో పిల్లలు ఉండరు అంటే నాకు తెలియదు, మామూలు ఎవరు ఇంటారు వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడైతే చాలా క్రమశిక్షణ ఉన్నారు. వాళ్ళు ఫాదర్ అయినా మదర్ అయినా వాళ్ళు లేకపోయినా కానీ వీళ్ళు ఈ హాస్టల్ మంచిగా చూసుకుంటుంది వాళ్ళని. ఫౌండేషన్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము, మీరు వచ్చి హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. మేము ఒకటే పూట పెట్టినాం, వాళ్ళకి మా వల్ల ఇంకా సాయం పొందాలని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఒక్క పూట అన్నం కోసం ఎంతో 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 కష్టపడుతున్నారు అనమాట. సో ఈ ఫౌండేషన్స్ వాళ్ళు చాలా కూడా అంటే లైక్ రిక్వైర్మెంట్ కావాలా వీళ్ళకి. మీ త్రూగా మీకు తోచినంత మీరు ఏ డే కానీ మీకు ఒక స్పెషల్ డేనే కాదు, మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే మీకు తోచినంత ఫుడ్ డొనేషన్ కూడా చేసుకోవచ్చు. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? మనకు 200K అయింది కదా. 200K అయినందుకు హ్యాపీ ఉంది. 300K కూడా కావాలా వీళ్ళకి, మళ్ళీ ఇంకొక రోజు రావాలని. సో 300K వీళ్ళకి ఇంకా వేరే ఉంటది. ఇప్పుడు ఇదైతే ఫస్ట్ స్టేజ్ అనమాట మనకి. అంతా తరుణ్ ఐడియా ఇది. మాకు కూడా రాలే ఈ ఐడియా, ఎందుకంటే మోస్ట్ బాగుంది ఈ ఐడియా అయితే మస్తు ఉంది తరుణ్. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే అమౌంట్ పెట్టి ఇంకా కొంచెం మనం సెలబ్రేషన్ చేసుకొని మన కడుపు నింపుకుందాం అనుకున్నాము. కానీ తరుణ్ ఏం చేసిందంటే, అన్న మనం ఒక్క పూట మనం డైలీ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, కానీ అన్నదా పిల్లలకి మనం ఒక్క పూట అన్నం పెట్టినట్టు ఉంటుంది అన్న, అవే డబ్బులు పెడితే అని అన్నాడు. కానీ నాకు హ్యాపీగా ఉంది. నాకు అట్లా అన్నప్పుడు మనం అటు ఏం చేద్దాం అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే మస్తు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్స్. మంచి లైఫ్లో అయితే ఇది మెమరబుల్ డే, బాగుంది. అందరూ మా అని ఇంకా వర్ష కూడా అందరికి మా గోపాల్కి మర్చిపోతున్నావు. గోపాల్ ఇక్కడ ఫౌండేషన్ అని గోపాల్ చెప్పిండు. అంటే లైక్ ఈయన త్రూగా మాకు తెలిసింది. అట్లనే మనకు అమ్మ ఫౌండేషన్ వాళ్ళు కూడా చాలా టైమ్స్ అయితే వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అట్లనే మనకి తెలిసిన త్రూగానే వీనికి మొత్తం అప్పగించి జర చూసుకో అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసి చేస్తాం. నీకు ఎట్లా అనిపిస్తుంది రా 200K? సో నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని దానంలోకి వెళ్ళి అన్నదానం గొప్పది. అంతే. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లనే గైస్, నిజం చెప్తున్నా, మీ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. అట్లనే మీరు ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు 200K అదొక చిన్ననే అనుకోరి, ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మనం ఏదో ఉంటాము. అట్లనే మా టీం కూడా ఇప్పటి నుంచి మంచి కూడా చేస్తున్నాం కాబట్టి ఈ టీంతో ఉంటుంది. ఏ వీడియోస్ అయినా కానీ టీంతో చేస్తాము, మంచి పనులకే ఉపయోగిస్తాము. ఏదైనా కానీ మంచి పనులు. మన వీడియోస్ ఏమున్నా లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే అంతే తప్పించి ఎవరికో ఉద్దేశించి అది ఇది కాదు. సో మన కొట్లాడుకుంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఏమేమో కామెంట్లు వస్తున్నాయి, అట్లేం లేదు. అని కదా నీకు ఎట్లా అనిపిస్తుంది 200K అని మనకి యూట్యూబ్? హ్యాపీగా ఉంది చెప్పాలంటే. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే వీళ్ళు కాపీ క్యాట్ అనమాట. ఒకళ్ళు ఏమంటే అది అంటారు. మీకు మీ మనసులో ఉన్నది చెప్పాలి. అదే ఈడ కూడా కొట్లాడుకుంటారు ఎందుకు? ఈడ కూడా కొట్లాడుకుంటారు. సో అదనమాట. మీకు ఎట్లా అనిపించింది ఒక 2 లైన్ చెప్పురు మా వాళ్ళకి. కాదు ఇప్పుడు మీకు తెలుసా మనం ఇక్కడికి వస్తామని ఇదంతా ఊరికి తరుణే కదా మనకు ఐడియా ఇచ్చింది. మరి తరుణ్కి అందరం థ్యాంక్స్ చెప్తాం. అరే నాకెందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడైతే మా ఛానల్కి ఉండాలి, మాకు ఉండాలి అంతే.
సో చలో మనం బర్త్డే సెలబ్రేషన్ చూద్దాము. సో కేక్ వాళ్ళు తిన్నాక తిందాము. అరే ఫుడ్ ఎట్లుంది, మంచిగా ఉందా? బాగుందా? ఏం నచ్చింది నీకు ఫుడ్లో? ఏం నచ్చింది? కోడి కూర, రైస్ ఉంది, ఇంకేముంది? చికెన్ కర్రీ మంచిగా ఉందా? సో వీళ్ళకి వెజ్ నాన్ వెజ్ రెండు వండిపించాం అనమాట. అరే ఆగురా, అరే మళ్ళీ అడిగి తెచ్చి వీళ్ళకి వెజ్ నాన్ వెజ్ రెండు చేపించినాం అనమాట మనము. వాళ్ళకి ఏం నచ్చింది అది తినాలని చెప్పేసి అలా ఫేవర్గా అయితే మనం చేపించేసినాము. సో గైస్ మనమైతే ఇప్పుడు జల్దీ తిన్నారనుకోరా మీరు, మనం కేక్ కట్ చేద్దాం.